ఒక్కసారి టచ్‌లో ఉందంటే మళ్ళీ దాన్ని టచ్‌లోకి తెచ్చుకోవడం పెద్ద కథ కాదు. ఎందుకంటే దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేది టెక్నాలజీ మీ దగ్గర ఉంటది ఆ సాఫ్ట్‌వేర్. కాబట్టి అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. మోస్ట్‌లీ అవాయిడ్ చేయాలి. వీడు సిన్సియర్‌గా ఉండాలి. అది సిన్సియర్‌గా ఉండాలి. అట్లుంటేనే బెస్ట్ అది. ఇక లేదు అనంటే బిఫోర్ మ్యారేజ్ ఎట్లున్నా ఏమున్నానంటే ఎన్నో కలుస్తారు. మళ్ళీ నంబర్స్ ఎక్స్‌చేంజ్ అయితే మళ్ళీ జరుగుతది. ఎప్పుడు నీ ఫోకస్ ఉండదు కదా! మళ్ళీ అది ఒకవేళ స్ట్రాంగ్ అయిందంటే నిన్ను లేపేస్తారు. లేకపోతే వీనికి ఇంకో ఆమెతోనుంటే దీన్ని చంపేస్తాడు. అక్కడ ఇక్కడ మీర్పేటలో ఎక్కడనో వాడి మరదలతోని ఎఫ్ఐఆర్ ఉండి భార్యను కుక్కలు పెట్టి చంపేసిండు. అవన్నీ ఒక్క రోజులో జరగవు కదా! ఈమె నిద్రపోతుందా అన్ని రోజులు? వాడు నిద్రపోతుండా? భర్త అనేటోడు ఏం చేస్తుండు? ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నామంటే దాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. అది టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు అది. భార్య భర్తనైనా సరే, భర్త భార్య అయినా సరే, లవ్‌లో అయినా సరే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది 'ఆరెంజ్' సినిమాలో హీరో లాస్ట్ రియలైజ్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత ప్రేమ అనేది నాకు అదైపోతుంది, వివరైపోతుంది అని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతది హీరోయిన్. ఇంకొంచెం ప్రేమిస్తా అంటాడు. ఇంకొంచెం ప్రేమిస్తా. అయిపోయిన ప్రతిసారి ప్రేమ తగ్గింది, అది ఫేడ్ ఔట్ అయితుంది అన్న ప్రతిసారి నేను ఇంకొంచెం ప్రేమిస్తా అంటాడు. అది రియలైజేషన్. రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడం అంటే అట్లా ఉంటది. అది టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. ఎప్పటికప్పుడు దాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవాలి. ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలి. అట్లయితే ఇది ఎంతో మంది కష్టపడి డిజైన్ చేసిర్రు ఈ సిస్టమ్. ఫస్ట్ ఉన్నదా ఈ సిస్టమ్? వివాహ వ్యవస్థ అనే సిస్టమ్ ఉందా? లేదు కదా! ఎంతోమంది మేధావులు దాన్ని ఋషులు, మునులు, మహర్షులు ఆలోచించి ఇది ఒక సిస్టమ్ ఉండాలని తీసుకొచ్చిర్రు దాన్ని. మనకు వండి పెట్టి నమిలి ఇచ్చినా కూడా మింగడానికి వస్తలేదు. చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ డబ్బు, డబ్బు, డబ్బెంక పోతే ఇక్కడ పిల్లలు ఎవరెంకనో పోతది. తర్వాత ఈయన్నే లేపేస్తారు మళ్ళీ లాస్ట్‌కు.